నిజాంపేట మండల వ్యాప్తంగా గురువారం దసరా పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టి మహిషాసుర మర్దిని దహనం చేపట్టారు. అనంతరం గ్రామస్తులు డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా తరలి స్థానిక పెద్దమ్మ దేవాలయం వద్ద పాలపిట్టను దర్శించుకుని జంపి చెట్టుకు పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో పాలపిట్టను చూసి దసరా పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే విజయానికి చిహ్నంగా భావిస్తూ జంపిని తీసుకుని ఒకరికి ఒకరు అలాయ్ బలాయ్ తీసుకుని స్నేహపూర్వకంగా పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. హిందూ బంధువులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నందిగామలో బాటపోచమ్మ ఆలయం వద్ద జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి దసరా పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి, రామ్మోహన్ శాస్త్రి, ఉత్సవ కమిటీ సభ్యులు చల్మెటి నాగరాజు, తిరుమల గౌడ్, రాములు గౌడ్, రంజిత్ గౌడ్, చీకోటి వెంకటేశం, వై వెంకటేశం, మాజీ సర్పంచ్ బజార్ తిరుమల గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, పప్పుల కిష్టారెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, వెంకటరెడ్డి, మాసుల కృష్ణ, జీపీ స్వామి, వినయ్ గౌడ్, తిరుపతి శ్రీనివాస్ గౌడ్, సంఘుస్వామి, నాలం శ్రీనివాస్ గౌడ్, బాగా తిరుమల్, ఆకుల రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. కూడా విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. మన నిజాంపేట గ్రామంలో మనం ఎంతో అంగరంగ వైభవంగా నిన్నటి వరకు బతుకమ్మ పండుగ చేసుకుంటూ ఈరోజు విజయదశమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి కూడా నిజాంపేట గ్రామస్తులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా నిజాంపేట గ్రామ కూడల్లో అందరూ కలిసి చక్కగా మహిషాసుర మర్దిని ఒక దహన కార్యక్రమం చేసి ఆ తర్వాత అందరం కలిసి ఇక్కడ పాలన చూడడానికి రావడం అనేటువంటి ఆనవాయితీగా వస్తుంది. అది చూస్తే మనకు విజయాలు సిద్ధిస్తాయని చెప్పేసి మనకు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అందులో భాగంగా నిజాంపేట గ్రామ ప్రజలందరూ కూడా అందరం కలిసి ఇక్కడ పెద్దమ్మ దేవాలయం దగ్గరికి రావడం, అక్కడ పాల చూడడం, ఇలాంటి జంబిని ఒకరికొకరు ఇచ్చుకుంటూ స్నేహపూర్వకంగా పలకరించుకోవడం అనేటువంటి ఆచారం అనాదిగా వస్తుంది. అందులో భాగంగా నిజాంపేట గ్రామంలో కూడా ఎంతోమంది అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఒకరికొకరు ఆ జంబిని ఇచ్చుకుంటూ అందరికీ కూడా ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఆ విజయలక్ష్మి రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకోవడం అనేటువంటివి కూడా మనకు వెనుకటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అందులో భాగంగా అందరం కూడా ఇక్కడ మమేకమై ఇక్కడ అందరం కలవడం అనేటువంటి జరిగింది. అందరికీ భక్తులందరికీ కూడా విజయదశమి పండుగ శుభాకాంక్షలు. అందరికీ శుభం. విజయలక్ష్మి అనుగ్రహం సిద్ధిరస్తు.